అందరూ వచ్చేసినట్లేనా? ఇక బయలుదేరదామా అని అడిగారు గుమ్మడి. వచ్చేశారు, ఇక మనం బయలుదేరవచ్చు అని సమాధానం ఇచ్చారు నాగభూషణం. మద్రాసులోని తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయం అది. ఆ రోజు సెప్టెంబర్ 9వ తేదీ 1973వ సంవత్సరం, సెకండ్ సండే. ఆ రోజు షూటింగ్స్ ఉండవు. అందుకే ఆ రోజు చిన్న పెద్ద తేడా లేకుండా తారలందరూ ఒకచోట కలిసి సాయంత్రం వరకు సరదాగా గడపాలని తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్ణయించింది. ఆ అసోసియేషన్కు గుమ్మడి ప్రెసిడెంట్, నాగభూషణం సెక్రటరీ, కళాభారతి జమున ఉపాధ్యక్షురాలు. నిత్యం షూటింగ్ షెడ్యూల్స్తో బిజీగా ఉండే ఆర్టిస్టులను కాంటాక్ట్ చేయడం, వారినందరినీ ఒకచోట చేర్చడం అంత తేలికైన విషయం కాదు. అందులోనూ అప్పట్లో సెల్ ఫోన్లు లేవు. ప్రతి ఒక్కరి ఇంటికి ఫోన్ చేయాలి, లేకపోతే షూటింగ్కి వెళ్ళి విషయం చెప్పాలి. ఆ బాధ్యతను గుమ్మడి, నాగభూషణం, జమున స్వీకరించారు. 2 నెలల పాటు కష్టపడి ఆర్టిస్టులందరినీ కాంటాక్ట్ చేశారు. ప్రపోజల్ వినగానే అందరూ ఉత్సాహం చూపించారు. తమ డైరీలో సెప్టెంబర్ 9వ తేదీని నోట్ చేసుకున్నారు. అవుట్డోర్ షూటింగ్స్లో ఉన్నవాళ్ళు, అగ్ర హీరోలు తప్ప మిగిలిన వాళ్ళందరూ మేం వస్తామని ఉత్సాహం చూపించారు. మరి ఇంతమంది ఆర్టిస్టులు ఒకచోట కలవడానికి, సరదాగా గడపడానికి అనువైన స్థలం కావాలి కదా. తమిళ హీరో శివాజీ గణేశన్కు మద్రాసు నగర శివార్లలో ఒక తోట ఉంది. అక్కడైతే ప్రైవసీ ఉంటుందని శివాజీ గణేశన్ దగ్గరికి వెళ్ళి అడిగారు గుమ్మడి, నాగభూషణం. ఆయన హ్యాపీగా గడపండి అనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తను కూడా వస్తానని మాట ఇచ్చారు. పైగా శివాజీ గణేశన్ దక్షిణ భారత చలనచిత్ర నటీనటుల సంఘం అధ్యక్షుడు కూడా కావడం వీరికి కలిసి వచ్చింది. అందరూ వచ్చారో లేదో జమున ఒకసారి పరిశీలనగా చూసి అంతా వచ్చేశారు అని ఫైనల్గా చెప్పారు. ఆ వెంటనే ఎవరి కారు వాళ్ళు ఎక్కారు. కారు లేని వాళ్ళు మిగిలిన వారి కార్లలో అడ్జస్ట్ అయ్యారు. 1 గంటలో కార్లన్నీ శివాజీ గార్డెన్స్కు చేరుకున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన అల్పాహారం తీసుకున్న తరువాత వినోద కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆర్టిస్టులది ఉరుకుల పరుగుల జీవితం. వేళకు తిండి ఉండదు, నిద్ర కూడా ఉండదు. ఇప్పుడైతే ఆర్టిస్టులు షూటింగ్స్కు లేటుగా రావడం, తొందరగా వెళ్ళిపోవడం చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో అలా ఉండేది కాదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి హడావిడి మొదలయ్యేది. 7 గంటలకు సెట్లో ఉండాలి, లేకపోతే డైరెక్టర్తో చివాట్లు తినాలి. పొద్దున్న ఒక షూటింగ్, మధ్యాహ్నం మరో షూటింగ్, రాత్రి ఇంకో షూటింగ్. ఇలా రోజుకి 3 షిఫ్ట్స్ పనిచేసి ఇంటికి చేరేసరికి రాత్రి 12 అయ్యేది. కాస్త నడుము వాల్చి కొనుక్కు తీస్తే తెల్లారి లేచిన దగ్గర నుంచి మళ్ళీ పరుగులు. ఆర్టిస్టులకు టైం వస్తే టైం ఉండదని అందుకే అంటుంటారు. ఇంత బిజీగా వర్క్ చేసే తారలకు సెకండ్ సండే వస్తే పండగే పండుగ. అందుకే వారికి రిలాక్స్ ఇవ్వడం కోసం ఆ రోజు ఇలా పిక్నిక్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు గుమ్మడి, నాగభూషణం. తమ సంఘం చేపడుతున్న కార్యక్రమాలను మొదట శివాజీ గణేశన్ అందరికీ వివరించారు. నటీనటుల సంక్షేమ నిధి కోసం జరుగుతున్న ప్రయత్నాలు చెప్పారు. ఆ తర్వాత గుమ్మడి, నాగభూషణం, జమున కూడా మాట్లాడారు. ఆ పైన అసలైన సందడి మొదలైంది. హాస్య నటుడు పద్మనాభం మిమిక్రీ చేయడంతో వినోద కార్యక్రమాలు ప్రారంభించారు. ఆయన తర్వాత మాడా కూడా మిమిక్రీ చేసి అందరినీ నవ్వించారు. ఇక హీరోయిన్లు సావిత్రి, అంజలీదేవి, జమున, వాణిశ్రీ, రమాప్రభ, ప్రసన్నరాణి మ్యూజికల్ చైర్స్ ఆడారు. ఈ పోటీలో ప్రసన్నరాణి గెలిచారు. ఆ తర్వాత కబడ్డీ ఆట మొదలైంది. గుమ్మడి సారథ్యంలో ఒక టీము, కృష్ణరాజు సారథ్యంలో మరో టీం పోటీలోకి దిగాయి. సావిత్రి, జయంతి, కైకాల సత్యనారాయణ, రమాప్రభ, రాధాకుమారి, గోకిన రామారావు, మాడ ఈ 2 టీమ్స్లో ఉన్నారు. కృష్ణంరాజు టీం గెలిచింది. ఆ తర్వాత చెమ్మ చెక్క చారడేసి మొగ్గ పాటను ప్లే చేస్తే కృష్ణంరాజు, జమున పాల్గొన్నారు. మ్యూజికల్ చైర్స్ కబడ్డీ ఆటల్లో పాల్గొని పరుగెత్తి అలసిపోయిన సావిత్రి, అబ్బా ఇక నా వల్ల కాదు బాబు అని కుర్చీలో కూర్చుండిపోయారు. అవును, నాకు ఆకలి వేస్తోంది అని వాణిశ్రీ అనడంతో బ్రేక్ ఇచ్చి అక్కడే ఏర్పాటు చేసిన భోజనాలు చేశారు. ఒకరికొకరు ఆప్యాయంగా వడ్డించుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆ కార్యక్రమాన్ని ముగించారు.
ఈ రోజు మాత్రం డైట్ గురించి ఆలోచించకండి, అందరూ శుభ్రంగా తినండి అని నాగభూషణం చెప్పిన మాటలు బాగానే పనిచేశాయి. ఆ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆటలు మొదలుపెట్టారు. పాసింగ్ ది బేబీ అనే ఆట ఆడారు. ఈ ఆటలో చీటీలు తీసి అందులో ఎవరికి ఏది వస్తే అది చేయాలన్నమాట. దాంతో అంజలీదేవి గుంజీళ్ళు తీయడం, సావిత్రి డ్యాన్స్ చేయడం, పద్మనాభం పిల్లి మొగ్గలు వేయడం, వాణిశ్రీ మూడవ ఎక్కం తలకిందులుగా చెప్పడం, కృష్ణరాజు చెట్టు ఎక్కడం, గుమ్మడి చిన్నపిల్లాడిలా నటించడం, జయంతి కళ్ళు మూసుకొని అక్కడ ఉన్న దర్శకుల పేర్లు చెప్పడం, జూనియర్ భానుమతి రేలంగిని ముద్దు పెట్టుకోవడం చేశారు. ఆ తర్వాత పాట కచేరీ మొదలైంది. పేకేటి హార్మోనియం వాయిస్తూ ఉంటే ప్రయాగ పద్యాలు పాడారు. జమున, రత్నకుమారి, రమాప్రభ హిందీ పాటలు పాడారు. జమున తన కారులోని టేప్ రికార్డులో హిందీ పాటలు ప్లే చేస్తే సత్యనారాయణ, సావిత్రి, జయంతి డ్యాన్స్ చేశారు. గుమ్మడి, వాణిశ్రీ కలిసి స్టెప్స్ వేశారు. చప్పట్లు, ఈలలు, కేరింతలతో సమయం ఇట్టే గడిచిపోయింది. సాయంత్రం 5 కాగానే వినోద కార్యక్రమాలను ముగించారు. తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జిందాబాద్ అనుకుంటూ మధురమైన అనుభూతుల మూటలు మోసుకుంటూ అందరూ కార్లు ఎక్కారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.